ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదా కోసం అన్నా చెల్లెళ్ళు ఆరాట పడుతున్నారు, పోటీ పడుతూ ఉన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ని ఈ వరదలు ముంచెత్తుతున్నటువంటి నేపథ్యంలో, పంట నష్టం చేకూరినటువంటి నేపథ్యంలో రైతుల పక్షాన గొంతుక వినిపించే అవకాశం జగన్మోహన్ రెడ్డికి దక్కినప్పటికీ ఆ అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి సద్వినియోగం చేసుకోకుండా జనానికి దూరంగా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేస్తూ ఉన్నారు. ఈ సమస్యల మీద పోరాటం చేసేందుకు షర్మిల ముందుకొచ్చి ఈ రైతుల తరపున గొంతుకై వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ ప్రతిపక్ష హోదా ఎవరికి దక్కే అవకాశం ఉంది, అసలు ఇద్దరికీ దక్కుతుందా లేదా అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడతాం. సార్ హాయ్ సార్. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో అన్నా చెల్లెళ్ళు ప్రతిపక్ష హోదా కోసం అయితే ఆరాట పడుతూ ఉన్నారు, అలాగే పోటీ కూడా పడుతూ ఉన్నారు. ఒక పక్క చెల్లేమో రైతుల సమస్యల మీద గలం విప్పేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఆ అవకాశం దక్కినప్పటికీ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఆయన ఢిల్లీ కేంద్రంగా ధర్నా చేస్తూ ఉన్నారు. ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో? అపోజిషన్లో వ్యాక్యూమ్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంలో శూన్యత. ఇప్పుడు ఆ శూన్యతలోకి మరి ఎవరు ప్రవేశించాలి, ఎవరు ఆక్యుపై చేద్దాం? అన్నా చెల్లి మధ్య ఇవాళ పోటీ, సిగపట్లు. ఏది ప్రతిపక్షంగా పాత్ర పోషించాల్సిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రతిపక్షం వదిలేశాడు. ఏంటి, ఢిల్లీ వెళ్ళి కూర్చున్నాడు. ఇప్పుడు ఇవాళ 50 రోజులైనా కూడా అతను ఇవాళ జనంలో లేడు, జనానికి అండగా లేడు, జనానికి దూరమై జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోగొట్టుకున్నాడు. కనీసం తప్పు దిద్దుకుని ఇప్పటికన్నా జనంలో ఉంటాడంటే ఇప్పుడు జనానికి దూరమై ఈ ప్రతిపక్ష హోదా కూడా పోగొట్టుకుంటున్నాడు. అదేమంటే మళ్ళా నాకే ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలని కోర్టులో రిట్ వేశాడు. ఇది కోర్టులో తేలేదా, ఇది అసెంబ్లీలో తేలేది, జనంలో తేలేదు. నీకు ఏ హోదా ఇవ్వాలో నిర్ణయించేది ఎవరు? జనం. జనం ఏం చేశారు? నిన్ను ముఖ్యమంత్రిగా అనర్హుడివి, నీ పాలన మాకు నచ్చలేదు, మమ్మల్ని నట్టేట్లో ముంచావు, కాబట్టి ముఖ్యమంత్రిగా నువ్వు దిగి చంద్రబాబుని చేసుకున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉంచారు. ఎన్ని సీట్లు ఇచ్చారు? 11 సీట్లకి ఇచ్చినప్పుడు నువ్వు ఆ 11 సీట్లకి న్యాయం చేయాలి. ఆ 11 సీట్ల వాయిస్ అతను వినిపించాలి. అవును. ఇప్పుడు ఇవాళ అసెంబ్లీ జరుగుతోంది కృష్ణ. అసెంబ్లీలో మరి దీని మీద చర్చ. ఏది, ఇవాళ భారీ వర్షాలు, 5 జిల్లాలు నీట మునిగాయి, నీకు ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి, వరి నీట మునిగింది, రైతులు అల్లాడుతున్నారు. దీనిపైన మరి 11 మందితో నువ్వు గొంతెత్తినట్లయితే నీకు ఇవాళ మైలేజ్ పెరిగేది. జగన్మోహన్ రెడ్డిని ప్రజలు రిసీవ్ చేసుకునేవాళ్ళు, ప్రజలపైన జగన్ ముద్ర పడేది. అసెంబ్లీ వదిలేశాడు, ఢిల్లీ పోయాడు. ఢిల్లీలో అక్కడ పంచాయతీ, అక్కడ ఒక షో, ఏంటి ఒక ఈవెంట్ లాగా అక్కడేదో అంతా కూర్చోవటము, అక్కడేదో వీడియోలు వేయటము, అక్కడ ఫోటో ఎగ్జిబిషను, ఒక్కొక్కళ్ళని పైకి పిలిపించి మాట్లాడటము, వాళ్ళతో నవ్వుకోవటం. అంటే ఎలా ఇతను షో బిజినెస్కి అలవాటు పడ్డాడు. 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి చేసిందంతా షోయే కదా. ఆ షోని ప్రజలు చీకొట్టినా అతనిలో ఆ షో అది మారటం లేదంటే మరోవైపు చెల్లి షర్మిల దూసుకెళ్తోంది. ఏది అసలు మామూలు బాణం కాదు, అసలు జగనన్న బాణం కాదు. అసలు ఎట్లా దూసుకెళ్తోంది? వాళ్ళు ఎక్కడుంది? వెస్ట్ గోదావరిలో ఉంది. అక్కడేదో ఆ నందలూరు ఏదో పంచాయతీలో అక్కడ మొత్తం నీళ్ళల్లోకి వెళ్ళిపోయి ఆ గడ్డి, ఆ వరి కంకులు అవన్నీ పట్టుకుని ఇవాళ మాట్లాడుతారు, పరిహారం డిమాండ్ చేస్తాను. రైతుల గొంతుకగా షర్మిల మారింది. రైతులను మోసం చేసి జగన్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఢిల్లీ. అంటే ఇద్దరి మధ్య కంపారిజన్. ప్రజలు ఎప్పుడు ఎవరిని కోరుకుంటారంటే కష్టాల్లో అండగా ఉండేవాడిని కోరుకుంటారు. నువ్వు సుఖాల్లో నువ్వు నా పక్కన ఉంటే నేను గుర్తుపెట్టుకోను, నా వేదనలో నువ్వు పాలు పంచుకోవాలి. ఇవాళ రైతులు వేదనలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఇది ఇప్పుడే కాదు గతంలో కూడా అంతే, అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నీకు కృష్ణా వరదలు వచ్చాయి. కృష్ణా వరదలు వచ్చి మొత్తం అసలు మునిగిపోయి గందరగోళం అయిపోయి నీకు లంకాల గ్రామాలన్నీ మునిగిపోయిన పరిస్థితుల్లో జంప్ ఎక్కడ లండన్లో వెళ్ళాడు, పిల్లల దగ్గరికి వెళ్ళిపోయాడు.
అసలు ఎప్పుడు బీభత్సం వరద విపత్తు వచ్చినా కానీ ఇతను ఏంటంటే వెళ్ళాలా, వీళ్ళు అక్కడ షో చేయాలా. చంద్రబాబు అయితే వెళ్తాడు, ఆయన వెళ్తాడు కాబట్టి నేను ఎందుకు వెళ్ళాలి, ఆయనకి నాకు తేడా కనపడాలి కదా. ఇప్పుడు ఢిల్లీలో షో చేయొచ్చా? ఆ షో ముఖ్యమా, ఈ షో ముఖ్యమా? ఇవాళ షర్మిల ఏమంటోంది, ధ్వజం ఎత్తుతోంది. నిన్న మొన్న ప్రెస్ మీట్లు పెట్టి తిట్టింది. ఏంటి, వినుకొండలో ఎవడో రౌడీ షీటర్ చనిపోయాడు, చంపేశారు, అది వ్యక్తిగత కక్షలతో జరిగిన మర్డరు, దాన్ని నువ్వు రాజకీయ హత్యగా చిత్రించడం ఏంటి? ఇద్దరు నీ పార్టీ వాళ్లే, నిన్నటిదాకా నీ పార్టీలోనే వాళ్ళిద్దరూ ఉన్నారు, వాడి బుల్లెట్ బండి వీడు తగలబెట్టారని, ఏంటి ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకున్నారని, అవునా కాదా? ఇప్పుడు ఆ రౌడీ షీటర్ హత్య దాన్ని అడ్డం పెట్టుకుని పరామర్శకి వెళ్తే వెళ్ళావు, వెళ్ళినాడు కనీసం ఆ కుటుంబానికి ₹1 ఇవ్వలేదంట, అదొక విమర్శ. సరే, ఇప్పుడు ఆ ఇష్యూతో నువ్వు ఢిల్లీలో ధర్నా పెట్టడం ఏంటి? వాళ్ళ 40 రోజుల్లో ఏం జరిగిందని? మహా అయితే 4 హత్యలు జరిగాయని డీజీపీ అంటున్నాడు. రాజకీయ హత్యలు 4 జరిగాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు చెప్తుంటే నువ్వు 30 అంటావు, 31 అంటావు, 36 అంటావు. అక్కడికి వెళ్ళి ఏం చేశావు? ఇప్పుడు ఇవాళ నువ్వు రైతులకు ఎందుకు అండగా లేవు అని ఆమె ప్రశ్నిస్తోంది. ఎవరు? మనం కాదు, తెలుగుదేశం, జనసేన వీళ్ళు కాదు, నిలదీస్తోంది, సొంత చెల్లి నిలదీస్తోంది. ప్రతిపక్ష హోదా కావాలి అంటూ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ప్రజల సమస్యల మీద గొంతుక వినిపించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఎందుకు అంటూ కూడా ప్రశ్నలు వస్తున్నాయి. ఏ హోదా ఉండి షర్మిల ఇవాళ వెస్ట్ గోదావరి వెళ్ళింది? అరే 2% ఓట్లే కదా ఆమెకు వచ్చింది. ఆమెకు కనీసం ఆమె పార్లమెంటుకు నుంచి ఉంటే 1,50,000, 1,80,000 ఏమో వచ్చాయి ఓట్లు. ఇప్పుడు ఎక్కడో ఇంకో చోట అరకులోనో ఎక్కడో ఇంకొకటికి 1,00,000 ఓట్లు వచ్చాయి. నీకు ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది కాదు, నీకు % ఆఫ్ ఓట్స్ ఎంత ఉన్నాయని కాదు. కమ్యూనిస్టులు ఉన్నారు, సిపిఐ, సిపిఎం, వీళ్ళకి ఎన్ని ఓట్లు ఉంటాయి, కానీ నిరంతరం ప్రజల్లో ఉంటారు, ప్రజల కష్టాల్లో ఉంటారు, వాళ్ళకు వచ్చి చెప్పుకుంటారు. ఇవాళ జనం వాళ్ళ కష్టాలు ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి? అప్పుడు అధికార పార్టీ దగ్గరికి వెళ్ళలేరు, ప్రతిపక్షంగా మరి నీ దగ్గరకు వచ్చి చెప్పుకుందాం అనుకుంటే నువ్వు ఎక్కడ ఉంటావో తెలియదు. తాడేపల్లిలో ఉండట్లా, పోనీ పులివెందులు అంటే అక్కడ కూడా లేవు, బెంగళూరు అంటే ఆడ కూడా లేరు, ఎక్కడున్నాడు? ఢిల్లీలో ఉన్నారు. అసలు ఎప్పుడు ఎక్కడుంటావో తెలియని జగన్మోహన్ రెడ్డి ఇవాళ జనానికి ఎలా అందుబాటులో ఉన్నట్టు? అతను పార్టీని ఎలా నిలబెడతాడు, పార్టీని ఎలా కాపాడుకుంటాడు, ఎమ్మెల్యేలు కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎలా జగన్ని నమ్ముకుని రాజకీయం చేస్తారు? నువ్వే అన్నావు 40% ఓట్ బ్యాంక్ నాకుంది ఇప్పటికీ అంటావు. 40% ఓట్ బ్యాంక్ నీకుంటే 40% యాక్షన్ నీలో ఉందా? 40% ప్రజలకు నువ్వు అండగా ఉండాలి కదా. అసెంబ్లీలో 40% వాయిస్ వినిపించాలి కదా. ఈరోజు శాంతి భద్రతల మీద చర్చ జరుగుతోంది కృష్ణ. శాసనసభలో వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నారు సీఎం అక్కడ. అప్పుడు నువ్వు ఉండాలా? ఆ చర్చ వచ్చినప్పుడు నువ్వు ఇదే అక్కడ మాట్లాడచ్చుగా పని. ఇవాళ శాసనసభకు నువ్వు ఎల్లున్నట్లయితే, గత 2-3 రోజులుగా ఎల్లున్నట్లయితే రైతుల సమస్యలు మాట్లాడేవాడివి, యువత సమస్యలు మాట్లాడేవాడివి. ఇవాళ మరి ఈ శాంతి భద్రతలు ఏదైతే ఢిల్లీ పంచాయతీ పెట్టావే అది ఇక్కడ అసెంబ్లీలో చర్చించేవాడివి, నిలదీసేవాడివి. ఏంటి, రషీద్ కుటుంబాన్ని ఇలా చేస్తారా, రషీద్ని మర్డర్ చేస్తారా, మాట్లాడు అసెంబ్లీలో. గ్రౌండ్ వదిలేసి ఆడే ప్లేయర్ని ఎక్కడన్నా చూసావా? ఇప్పుడు నువ్వు క్రికెటర్వి, నువ్వు ఎక్కడ ఆడాలి? గ్రౌండ్లో ఆడవు. గ్రౌండ్లో నేను ఆడను, నేను ఎక్కడ తుప్పల్లో ఆడతానంటే, ఇప్పుడు తుప్పలంటే మళ్ళీ విజయసాయి రెడ్డి అంటావు, నీతో ఒక సాగు కాదు. ఇప్పుడు తుప్పల గురించి అంటే అది ఆ అర్థం కాదు. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గ్రౌండ్ వదిలేసి ఆడుతున్నాడంటే నేల విడిచి సాము చేస్తున్నాడు. నేల విడిచి సాము చేస్తే ఏం జరుగుద్ది? 151కి 11కు పతనం అయినా కూడా ఇంకా నీలో మార్పు రాలేదు, ఇంకా నీలో ఇది రాలేదంటే ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీని దేవుడే కాపాడాలి. దేవుడు అంటే మళ్ళీ నువ్వు ఇక మళ్ళీ పాత దాంట్లోకి వెళ్తావు. ఇది దేవుడి స్క్రిప్ట్ అండి ఇదంతా అంటావు. పైన ఉన్న దేవుడు చూస్తున్నాడు, కింద ఉన్న ప్రజలు చూస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి యొక్క ఈ గేమ్ని, ఈ షోని, ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ని అందరూ గమనిస్తున్నారు. ఇవాళ షర్మిలేమో జనంలో ఉంది, జగన్ ఏమో జనానికి దూరంగా ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.